5వ నెలలో కానీ 7వ నెలలో కానీ ఏ రకమైన ఇబ్బందులు రాకుండా ఉండడానికి, పుట్టిన వాళ్ళు ఆరోగ్యంగాను మంచిగాను పుట్టడానికి, అంటే ఇన్ టైంలో 7th మంత్లో పుట్టి ఇబ్బందులు పడడం అలా కాకుండా 9th మంత్లో పుట్టి ఆరోగ్యంగా పుట్టాలి, మంచిగా అంటే ఆరోగ్యంగా మంచిగా నేను కూడా ఆరోగ్యంగా ఉండడానికి. ఇంకొకటి అంటే ఇది మరి ఎంతమంది నమ్ముతారు నమ్మరు అనేది కాదు, కానీ నేను మామూలుగా విషయం అయితే చెప్తున్నా. పుట్టిన వాళ్ళు పుట్టడం అనేది ఒక ఎత్తు, అంటే పుట్టిన తర్వాత కూడా అందరూ తల్లిదండ్రులను ఉద్ధరించడానికి పుట్టరు, కొంతమంది తల్లిదండ్రులను ఏడ్పించడానికి కూడా పుట్టారు. ఇప్పుడు స్కందోత్పత్తి శ్లోకాలు ఏంటంటే ఏవైనా దోషాలు అంటే పుట్టిన వాళ్ళు ఏమన్నా మనకి వాళ్ళకి ఏమన్నా అంటే ఇప్పుడు మళ్ళీ వేరే ధర్మంలోకి వెళ్ళిపోయి ఇదేదో వేరే సైడ్ ట్రాక్ అయిపోతుందని, కానీ అంటే పుట్టిన వాళ్ళు మనతో మంచిగా ఉండడానికి, వాళ్ళు మంచిగా ఉండడానికి